हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचल परिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।
प्रचोदयात्। ॐ नमः स्कन्दाय विद्महे ऋषि साक्षात् धीमहि तन्नो रमण प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మూడవ శ్లోకం. అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్ విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. అవిరోధితయా కర్మ అంటే విరోధి అవిరోధి. విరోధి అంటే ఏమిటంటే ఆపోజిట్. అంటే చీకటికి ఆపోజిట్ వెలుతురు, ప్రకాశం. అవిద్యకి ఆపోజిట్ విద్య. చీకటిని పోగొట్టాలంటే దానికి విరోధమైన వెలుగు రావాలి కదా. అవిద్యని పోగొట్టాలంటే దానికి విరోధమైన విద్య రావాలి కదా. అట్లా కాకుండా అవిద్యని దానికి విరోధి కాని అవిరోధి మాట. అవిరోధి దానికి విరోధి కానిది కర్మ ఎలా పోగొడుతుంది? పోగొట్టలేదు అని చెప్తున్నాడు. మళ్ళీ చూడండి. అవిరోధితయా కర్మ. కర్మ అవిరోధి. దేనికి? అవిద్యకు అవిరోధి. అవిద్య అవిరోధితయా కర్మ. కర్మ అవిరోధి. నా అవిద్యాం వినివర్తయేత్. నాశనం చేయజాలదు. వినివర్తయేత్ అంటే నాశనం చేయలేదు. నా అవిద్యాం వినివర్తయేత్. అవిద్యని నాశనం చేయలేదు. ఎందుకు? అది అవిరోధి. విద్య అవిద్యాం నిహంత్యేవా. విద్యే అవిద్యని నిహంత్యేవా నాశనం చేస్తుంది. కానీ కర్మ ఎలా నాశనం చేస్తుంది? అది అవిరోధి కదా. తేజస్తిమిర సంగవత్. తేజ ప్రకాశం, తిమిర సంగవత్. ఈ పదం ప్రాణప్రదం అండి. తేజ ప్రకాశం, తిమిర సంగవత్. తిమిరం ఆ చీకటి తిమిరం, ఆ సంఘం సమూహం అదే అవిద్య. దానిని విద్యే నాశనం చేస్తుంది కానీ అవిద్యను నాశనం చేయలేదు ఈ అవిరోధితమైన కర్మ. ఇట్లా చెప్పి
గురువాక్యం చూసుకుందామండి. ఈ గురువాక్యంలో చాలా ఈ శ్లోకాన్ని గురువుగారు శంకర భగవత్పాదుల ఏకశ్లోకితో పోల్చారండి. శంకర భగవత్పాదుల వారికి ఎవరో ఒకరు వచ్చి, ఇన్ని పుస్తకాలు నేను నా వల్ల కాదు, నాకు చాలా సంక్షిప్తంగా చెప్పమంటే ఒకే ఒక్క శ్లోకంతో చెప్పేశారన్నమాట. ఏకశ్లోకి. ఆ ఒక్క శ్లోకంతో జ్ఞానం వచ్చేసింది. ఈ 3వ శ్లోకం నుంచి మనము చాలా లోతుగా వెళ్ళాలండి. అంటే కాన్సెప్ట్స్ అంశాలుగా చెప్పుకోవడానికి ఏమీ విస్తారంగా ఉండదు, మాటలు తక్కువే ఉంటాయి. కానీ మనం విచారణ చేయవలసిన లోతు చాలా ఉంటుంది. ఎక్కువ మాటలు ఉండవు, తక్కువ మాటలే ఉంటాయి, బాగా లోతుగా ఉంటాయి. జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుచేత మనము ఒక్కొక్క శ్లోకము వెళ్తుంటే మనము జ్ఞాన సాగరము లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆ లోతుల్లోకి వెళ్ళి జాగ్రత్తగా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే మనము గురువుగారు 1 గంట సేపు బోధించిన దాన్ని కొన్ని గురువాక్యంలో మనం పెట్టుకుంటున్నాం కదా. అంటే ప్రతి అక్షరము, ప్రతి పదము మనము అర్థం చేసుకోవాలి. మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అర్థమైతే మెమరైజ్ అదే అవుతుంది. అట్లాగే గురు కృపతో ఈ నేపథ్యంగా ఉన్న ఈ చిత్రములు కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ఏర్పరచబడినవండి. అంటే భాషకు అందని దాన్ని భాషతో, చిత్రములతో ఒక ఏరో బోర్డ్ లాగా, సైన్ బోర్డ్ లాగా అందించే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ అందరము ఇంటరాక్టివ్గా ఉందామండి. మొట్టమొదట కర్మ అంటే ఏమిటి అసలు? చక్కగా ఫ్రీగా అందరము ఈ మనం అనే ఈ అహంకారాన్ని వదిలేసేయండి. మనము ముముక్షువులం అంతే. ఈ గంట సేపు మనకే పేర్లు లేవు, అసలు మన పేర్లు కూడా మర్చిపోదాం. కర్మ అంటే ఏమిటి అసలు చెప్పండి. జన్మకి ఏది కారణమైందో అదే కర్మ. మనము 2వ శ్లోకంలో ఏమని చెప్పారండి? బోధోన్య సాధనేభ్యో హి అన్నారు కదా. ఆ 2వ శ్లోకం పట్టి ఇప్పుడు కర్మ చూసుకుంటే ఏమిటి కర్మ? బోధ జ్ఞానమునకు అన్యమైన సాధనలన్నీ కర్మే. చాలా జాగ్రత్తగా చూడండి. జ్ఞాన మార్గంలో కదా, జ్ఞానము సాక్షాత్తు మోక్ష సాధనము, డైరెక్ట్ పాత్ అని చెప్పారు కదా. దానికి అన్యములు బోధోన్య సాధనేవి అన్నిటినీ ఒక్క వేట్లో అదంతా జ్ఞానం కాదని చెప్పేశారు. అదంతా కర్మే. ఎన్నైనా చెప్పు, జ్ఞానం కాకుండా ఎన్నైనా చెప్పు, అదంతా కర్మే.
అంటే ఇట్లా ఉంటుందన్నమాట జ్ఞాన మార్గం. ఒక్క వేటితోనే మొత్తం ఇంకా ఈ చీపురు పుల్లలు, ఆ పిన్నీసులు ఎరటం ఇదేమి ఉండదు ఇక. మొత్తం తీసేయటం అన్నమాట. అన్నీ కర్మలే. పుట్టటం, పోవటం పోవటం కర్మే. శరీరం వదిలేయటం కూడా కర్మే. నిద్రపోవటం కర్మే. మాట్లాడటం కర్మే. విచారణ చేయటం కూడా కర్మే. అసలు చేస్తున్నామంటే కర్మే. చాలా లోతైనదండి. అంతటి ఆ మరొకసారి గురువాక్యం చూడండి. ఏం పర్వాలేదు, మనకి సమయం ఉన్నది. చూడండి. ఈ చూస్తే ఏమనుంది ఇక్కడ? ఉనికి, వ్యవహారం. ఆ నేపథ్యంలో ఏముంది? ఆ నేపథ్యంలో ఉన్న చిత్రము అది చూస్తే ఏమి కనిపిస్తుందండి? ఎవరైనా చెప్తారా? ఏమి స్ఫురిస్తుంది? ప్రకాశం తోటి చీకటి అంతా పటాపంచలవుతోందండి, విడిపోతోంది. సూర్యప్రకాశం వస్తుంది కాబట్టి మబ్బులు విడిపోతున్నాయి కదా. అంతే కదా. అంటే వెలుతురు వచ్చాక చీకటి పోయిందా? చీకటి పోతే చీకటి పోయాక వెలుతురు వచ్చిందా? వెలుతురు వస్తేనే చీకటి, వెలుతురు చీకటి పోయింది వస్తేనే కదా. రావడమే ప్రకాశం రావడమే చీకటి పోవడం. అంతే కదా. ఎంతసేపు పడుతుందండి దీనికి? రెప్పపాటు కాలం అని చెప్పి సూర్యోదయం. ఇందుకని గురువుగారు ఉదయం సూర్యోదయం చూడమని చెప్తున్నది. అంత జ్ఞానమే. సూర్యోదయాన్ని చూడటము జ్ఞానం. జ్ఞానికి, ముముక్షువులకు, జ్ఞాన మార్గంలో ఉన్నవారికి అది మామూలు సూర్యోదయం కాదు. చీకటిగా ఉంది. ఇప్పుడు ఆ చిత్రంలో ఒక సముద్రంలో బీచ్ దగ్గర సూర్యుడు ఉదయించటం కదా ఆ చిత్రం. మనందరము ఎప్పుడో వెళ్ళే ఉంటాం కదా జీవితంలో. బీచ్లో ఎట్లా ఉంటుంది? మసకగా ఉంటుంది, కనిపించినట్లుగా. ఈ క్షణానికి సూర్యోదయం ఏందని చెప్పగలుగుతామా? చెప్పలేం. ఒక క్షణంలో సూర్యోదయం అయిపోయిందంటాం. అట్లా చూస్తూ ఉంటాము. చీకటి ఉంటుంది, కొంచెం వెలుతురు వస్తున్నట్టుగా ఉంటుంది. బళ్ళును తెల్లారింది అంటారు మన తెలుగులో. బళ్ళును తెల్లారింది. ఆగంతుకం మాట జ్ఞానం. బళ్ళును వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? బళ్ళును తెల్లారింది. ఈ తెల్లారటమే జ్ఞానం. అంటే సూర్యోదయం అవటానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు చాలు జ్ఞాన మార్గంలో జ్ఞానులం అయిపోవటానికి. ఇది గొప్ప ఆశీర్వచన వాక్యం అండి. జాగ్రత్తగా చూడండి. మన సద్గురువులు ఈ మాటలు స్వానుభవంతో ఉన్న సద్గురువులే చెప్పగలుగుతారండి. మనకి లభించేసాయి, కానీ ఈ పుస్తకాలు, ఆడియోలు అన్నీ గురువుగారు చెప్పిన వాక్యం మాట ఇది. ఆశీర్వచన వాక్యం ఏంటి? నాయనా, సూర్యుడు ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయంలో నువ్వు గుర్తించేయచ్చు. ఏమండి, మీరు అట్లాగే చెప్తారు, కానీ ఈ విచారణలు, సాధనలు, జపాలు, లక్ష జపాలు, కుంకుమార్చనలు అన్నీ చేపిస్తున్నారు కదండి. అదంతా ప్రయత్నం అండి. అదంతా
మరి సూర్యుడిని ఉదయింపు చేయడానికి మనం ఏమైనా ప్రయత్నం చేశామండి? మనమేం చేయలేదు. ఉన్న సూర్యుడు ఉండనే ఉన్నాడు, లేని చీకటి లేకనే పోయింది. పోనీ సూర్యుడన్నా ఏమన్నా నేను ఉదయించానంటున్నాడా? సూర్యుని ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి, సూర్యుడు గారు మీరు ఉదయించారా? నేనేం ఉదయం అయ్యి అసలు ఈ ఉదయింపుడు అస్తమాలు అస్తమించటము ఉదయించటంతో నాకు అసలు సంబంధం లేదే బాబు. అసలు మాట్లాడటం అనే కర్మ కూడా చేయడు. సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని మనం అందరం చిన్నతనంలో చదువుకున్నాం కదా. అంటే శక్తి లేకపోతే ఈ భూమండలం మీద ఏ జీవి మనుగడ సాధించలేదు. అది ఫాసిల్ ఫ్యూయల్, పెట్రోలు, కెరసినాయిల్ అయినా, ఎలక్ట్రిక్ హైడల్ పవర్ అయినా, హైడల్ పవర్ కూడా ఈ సూర్య భగవానుడు సముద్రంలో నీటిని ఎండగా చేర్చి ఎండ వలన ఆవిరైతే వచ్చిన నీళ్లు నదులుగా ప్రవహించి ఆ నదులు డ్యాముల్లోకి వచ్చి అట్లా వచ్చినాయే కదా. పోనీ ఫాసిల్ ఫ్యూయల్ తవ్వి తీసిన పెట్రోల్ అనుకోండి, అది ఎవరిది? అది ఆ చెట్లు, జంతుజాలము, వాటిలో ఉన్న శక్తి, ఆ అగ్ని పర్వతాలు అవి ప్రేలినప్పుడు భూమి లోపల కిందకి వెళ్ళిపోయి వాటిలో ఉన్న శక్తే. ఆ చెట్టులో ఉన్న శక్తి, ఆ జంతువులో ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అవి ఆహారంతో పండినవి తినటం వలన ఏర్పడింది. ఎలా పండిని? మళ్ళీ జలమే జీవనాధారం. ఆ జలం ఎక్కడొచ్చింది? సూర్యుడే. ఎట్లన్నా చెప్పుకోండి, సూర్యుడే మన మనుగడకి, శక్తికి ఆధారమైనప్పుడు ఆ సూర్యుడు ఏమంటున్నాడు? నేను అసలు ఏమీ చేయలేదు, నేను అసలు ఏమీ చేయట్లేదు, అసలు ఈ జగత్తుతో నాకు సంబంధం లేదు అని మనం చెప్పుకోవడానికి. సూర్యుడు అసలు మాట్లాడట్లేదు. ఎంతసేపు పట్టింది మనకి? బళ్ళును తెల్లారింది అంతే. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, ఎట్లా మరి ఈ ప్రయత్నము ఇదంతా ఎందుకు మరి చెప్పారు గురువు గారు? ఈ ప్రయత్నాలు, సాధనలు, లక్ష జపాలు, నర్మదా బాణలింగ పూజలు, ధ్యానము, అర్చనలు, గిరి ప్రదక్షిణలు, పారాయణలు, స్తుతులు ఎందుకు? గురువుగారు చెప్తే పరమార్థం ఉంటుంది కదా, ఊరికే చేపించారు కదా, అవసరమయ్యే చేపించారు కదా. ఎందుకని చేపించారు? ఎవరన్నా ప్రయత్నిస్తారు? గుర్తించడానికి, తెల్లవారిందని గుర్తించడానికి. బాగా చెప్పారండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో చూస్తే ఆ నీళ్ళల్లో ఉన్న అన్నీ కనిపించేస్తాయి. ఏమేమి ఉన్నాయి? బ్లడ్ టెస్ట్ చేయాలండి, మైక్రోస్కోప్తో చూడాలి కదా. ఈ ప్రయత్నం అంతా ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని తయారు చేయడం కోసం, బుద్ధి వికాసం కోసం ప్రయత్నం. మరి ప్రయత్నం చేయాలా వద్దా? వికాసం లేకపోతే చేయాలి. బుద్ధి పూర్తిగా వికసించిన వాడు గుర్తిస్తాడు, అయిపోయింది. వాడికి సూర్యోదయానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం అంతే. ఎవరికి? ఈ వికాసం మళ్ళీ చాలా రకాల వికాసాలు ఉన్నాయి. మళ్ళీ శరీర వికాసము, ప్రాణ వికాసము, ఈ కర్మేంద్రియ వికాసము, జ్ఞానేంద్రియ వికాసము, మనో వికాసము, మనం చెప్పుకున్నాం కదా, టీనేజ్ మనో వికాసము, ఆ తర్వాత 25
20 to 25 బుద్ధి వికాసము. మనం ఇప్పుడు వరకు శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి వరకే మాట్లాడుకున్నాం. చిత్తం దగ్గర పెద్దగా మాట్లాడుకోలేదు. ఈ శ్లోకంలో మాట్లాడుకుంటాం. మనసు ఇష్టాయిష్టాలని చెప్పుకున్నాం కదా. బుద్ధికి ప్రధానము జ్ఞానాజ్ఞానములు, ప్రధానము అప్రధానం అని చెప్పుకున్నాం కదా. మరి ఈ ప్రాణము, శరీరము, కర్మేంద్రియాలు సంఘాతము, దానికేమో సుఖము, సుఖాసుఖములు అనుకున్నాం. మరి చిత్తముకి ఏంటండి? అది చెప్పుకుంటాం అన్నమాట. అంటే మళ్ళీ గురువాక్యంకి వెళ్దాం. ఈ వికాసము, బుద్ధి వికాసము కొరకు మనం ఏం చేయాలండి? వ్యవహారం చేయాలి మనం. అయితే ఎందుకు చేయాలి? బుద్ధి వికాసం కోసం చేయాలి. అంటే ఏంటి? స్వప్రకాశాన్ని గుర్తించే లక్ష్యంతో చేయాలి. అంతేగాని స్వభావం చేత ప్రేరేపించబడే గుణకర్మ అది మనకు అక్కడ లక్ష్యమే లేదు. చూడండి, అంటే 2 కర్మలు ఉన్నాయి. కర్మని 2 ఉన్నాయి. చిత్తవృత్తులలో స్వాభావికంగా ఆజన్మాంతరంగా వచ్చిన వాసనా బలం చేత అది ఎటు తోస్తే అటు పోయే జీవనం. ఫుట్బాల్ బంతి ఉందండి, ఎటు కొడితే అటు పోతుంది అది. అంతే కదా. ఆ బంతికంటూ ఏమీ లేదు, స్వీయ ఇచ్చ లేదు దానికి. స్వభావం ఎటు తోస్తే అటు పోతుంది అది, అంతే. మరి మనం అట్లా ఫుట్బాల్ లాగా జీవనం సాగిస్తున్నామా? ఎటు తన్నబడితే అటు పోతున్నామా? స్వభావం చేత ప్రేరేపించబడిన పనులను ఏమీ వివేకం లేకుండా ఇష్టం వచ్చినట్లు చేసేయటం, అలా బంతిలాగా ఇటు అటు త్రోయబడటం కదా. అది గుణకర్మ. స్వభావం చేత ప్రేరేపించబడి చేసిన కర్మ గుణకర్మ. మరి బుద్ధి వికాసం కొరకు చేసే కర్మను సాధన కర్మ అన్నారు. ఈ సాధన కర్మకు లక్ష్యం ఉంది, ఇక్కడ లక్ష్యం లేదు. ఇక్కడ లక్ష్యం, సాధన కర్మకు లక్ష్యం ఉంది. ఏమిటా లక్ష్యం? స్వప్రకాశాన్ని గుర్తించడం. ఇప్పుడు శోభ గారు చెప్పారు కదా, గుర్తించగలిగితే ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశపుడు ఉనికిగా ఉండుటయే. కళ్ళు మూసుకున్నామండి. ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. ఏమొచ్చింది కళ్ళు మూసుకుంటే? చీకటి వచ్చిందా, వెలుతురు వచ్చిందా? అంటే గురువర్యులు ఏమంటున్నారంటే, నాయన ఉన్నదంతా ప్రకాశమే, ములుగృచ్చ సందులేనంతగా ప్రకాశం వ్యాపకమైపోయింది, అది అంతటా ఉన్నది. అంతటా ఉన్నదాన్ని నువ్వు చూడాలంటే నువ్వేమి పసిఫిక్ మహాసముద్రం అంతా ఏదక్కర్లేదు, నువ్వు ఉన్న చోటనే ఉంది, నీలోనే ఉంది, నువ్వే ప్రకాశము అని చెప్తున్నారు కదా. అసలు మనకి అంతటా ఉండటం అంటే వ్యాపకమే కదా, సర్వవ్యాపకం కదా. అసలు మనకి వ్యాపకం అనే లక్షణం మనకు తెలుసా? అసలు చెప్పండి. అంతటా ఉండటం అనేది మనకి అపరిచితమా, సుపరిచితమా? సుపరిచితమేనండి. మన లోపల అంతా మనం పైన తల వెంట్రుక దగ్గర నుంచి పాదం దగ్గర వరకు మనం వ్యాపించే ఉన్నాం కదా. చక్కగా చెప్పారండి శోభ గారు, ఎంత చక్కగా చెప్పారు చూసారా. ఈ వ్యాపక లక్షణం సుపరిచితమే మనకి.
తల వెంట్రుకల నుంచి చేతుల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి అన్నీ నా కాలు నా చేయి ఎక్కడున్నావు నువ్వు కృష్ణప్రసాద్, నువ్వు ఎక్కడున్నావు? మొత్తం ఉన్నానండి, మొత్తం ఇదంతా నేను. ఇది నా చెయ్యి, నా కాలు, నా తలకాయ, నా కాలు అంతా నేనేనండి. నేను ఇక్కడ చెయ్యి దగ్గర నువ్వు ఉన్నావా? కాదు, ఈ చెయ్యి దగ్గర ఉన్నాను, తలకాయ దగ్గర ఉన్నాను, మెడకాయ దగ్గర ఉన్నాను. అంతటా ఈ శరీరం అంతా వ్యాపించిపోయి ఉన్నాను నేను. అంటే ములుగురొచ్చ సందు లేకుండా ఈ శరీరం అంతా ఉండిపోయాను. సుపరిచిత లక్షణమే. ఇదే ఏమని చెప్తున్నారు సద్గురువులు? మరి నీ లోపల అంతా నీ లోపల ప్రకాశం ఉంది కదా, మరి కళ్ళు మూసుకుంటే ప్రకాశం కనపడాలి కదా. మరి నువ్వు లోపలంతా ఉన్నావు కదా. ఈ 5.5 feet బాడీలో అంతా నేను ఉన్నానని ఇప్పుడే ఒప్పేసుకున్నాంగా. శోభ గారు చెప్పేశారుగా, అందరం కూడా ఒప్పేసుకుంటున్నాంగా శోభ గారు చెప్పిన మాటకి. మరి లోపల మరి అంతా ఉన్నప్పుడు మరి మనం విచారణ చేసేసి లోపల ప్రకాశం ఉంది, హృదయం ఉంది, హృదయం నందు పరమాత్మ ప్రకాశంగా వెలుగుతున్నాడని కూడా మనం చెప్పేశాంగా. లోపలంతా ఉన్నాం కదా, హృదయం నందు కూడా ఉన్నాం కదా. మరి కనిపించటం లేదేంటి? చీకటిని గుర్తించిన ప్రకాశమే కదండి. చీకటిని మరి గుర్తించింది లోపలికి తిరిగి చూసుకోవట్లేదు, అంతర్ముఖం అయితే ప్రకాశం. అది మనం బహిర్ముఖం అయిపోయాం, అంతర్ముఖం. అందుకని గురువు మొట్టమొదటి చేసే ఆదేశం ఏమిటి? ఆయన ఆశ్రయించిన వారికి అంతర్ముఖుడవు కమ్ము, అంతర్ముఖుడవు కమ్ము. అది మొట్టమొదటి ఆదేశం, అంతే. అంతర్ముఖం అవ్వకుండా ఈ బయట ఏమి చేసినా ఊరికే మనం కళ్ళు మూసుకుంటున్నాం కానీ బయట ఆలోచనలే ఉన్నాయి. బాగా అభ్యాసం చేసేసాం. ఎంతగా అభ్యాసం చేసామంటే మనము ఏంటండి రమాదేవి గారు, ఎంతగా అభ్యాసం చేశామంటే ఏదన్నా చేస్తే గానీ రాదండి. మనకి ఏదన్నా సాధించాలంటే చెయ్యాలి అని బాగా నరాన జీర్ణించుకుపోయింది ఆ భావన. చేయకపోతే ఎట్లా వస్తుందండి? కష్టే ఫలి. ఊరికే కూర్చుంటే వస్తుందా? చేయాలండి, ఏది చేస్తేనే వస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా గుర్తించటం అనే అభ్యాసం చేయలా. పని ఫలితం, పని ఫలితం, పని ఫలితం. ఇందులో జన్మలు చేసేసాం, కొన్ని లక్షల జన్మలు చేసేసాం. పని ఫలితం, పని ఫలితం, పని ఫలితం చేసేసి అభ్యాసం చేసేసి ఏమీ చేయకుండా ఉన్నది ఉన్నట్లు గుర్తించుట అనేది అభ్యాసం చేయాల. అంటే అసలు మొట్టమొదట మనము సాధనలో ఈ పని చేయటము, ఫలితాన్ని పొందటం అనే దాంట్లో నుంచి బయటికి రావాలి. ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడం చూడాలి, యథార్థ స్థితిని, యాజ్ ఇట్ ఈస్. అది జీవితంలో అభ్యాసం చేయాలంటే ఏం చేయాలండి? మనం ఎలా వెళ్తున్నామండి? సత్సంగానికి వచ్చాము, రేపు గురు పౌర్ణమికి సత్సంగంకి వస్తాం. ఎవరో ఒకరు ఎదురుగా ఉన్నారు. ఎట్లా చూడాలి వారెంక? యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు, ప్రకాశాన్ని దర్శించు. ఎలా ఉన్నది ఉన్నట్లుగా చూడాలంతే. వీరిని అంతకుముందు చూశాను, అంతకుముందు పోలిక మాట, ఇప్పుడు కొంచెం లావయ్యారు
అంటే మనం అభ్యాసం చేసేసాం ఇదంతా. చూడగానే అప్పుడు సన్నగా ఉన్నారు, ఇప్పుడు లావయ్యారు. ఇట్లా చూడండి ఆ సాపేక్షం ఎట్లా వచ్చేస్తుందో. ఇది చిత్తంలో ఉంటుంది. ఎందుకంటే మనం ప్రకాశం గురించి మాట్లాడుతున్నాం. ప్రకాశము నిరపేక్షం, ఉనికి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుని ఎంత వీలైతే అంత కుంభించండి. బాగా దీర్ఘ శ్వాస తీసుకుని కుంభించండి ఒక కొన్ని సెకండ్స్. ఓం. ఓం. నార్మల్ బ్రీతింగ్. అప్పుడు ఆ కుంభించినప్పుడు ఉన్నామా మనము? ఉండుట ఉన్నాము కదా. నేనున్నాను ఆ 30 సెకండ్లో ఉన్నాను. ఉండుట ఏమి చేయటం లేదు, ఏ ఫలితము లేదు. ఉండుట. నేనున్నాను, ఉనికిగా ఉన్నాను. ఏమి చేయలేదు, ఏ పని ఫలితం లేదు. తెలుస్తున్నది కదా ఉనికి. అట్లా ఉనికిని గుర్తించటం మనము అభ్యాసం చేయాలన్నమాట. ఇందుకు మనకు సంధ్యోపాసన ఉపయోగపడుతుంది. ఈ సంధ్యా సాధన మనకి గురువు గారు 4 సంధ్యలు, కనీసం 3 సంధ్యలు అన్న చెప్తున్నారా అంటే అందులో మనం అంతర్ముఖం అవుతున్నాం. ఈ శరీరాన్ని, ప్రాణ మనస్సుల్ని ఒక లైన్లోకి తీసుకొచ్చేస్తున్నాం. ప్రాణము, మనస్సు, బుద్ధిని అవన్నీ అక్కడ సమత్వంలోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు చిత్తవృత్తులు స్వాభావికంగా సాపేక్షం, పోల్చుకుంటాయి అన్నమాట. నిన్న చూసింది ఇవాళ చూసింది. నిన్న కనపడిన మనిషి ఇవాళ కనపడిన మనిషి. నిన్న ఎట్లా మాట్లాడారు, ఇవాళ మాట్లాడారు. మొన్న పలకరించారు, ఇవాళ పలకరించలేదు. ఇదేగా మన గొడవంతా. మొన్న బాగా మాట్లాడారు, ఇవాళ అంత బాగా మాట్లాడలేదు. అంటే ఆ సాపేక్షంగా అభ్యాసం చేసేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, మనం విచారణ బాగానే చేస్తున్నాము. నిజానికి గురువుగారే మన తరపున కూడా విచారణ చేసేస్తున్నారు ఆ బోధించేటప్పుడు. అవన్నీ మనకి ఈ గురుకృపతో అందుబాటులో ఉన్నాయి. లక్షణములు బాగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి మరి? సంధ్యా సాధన చేయాలి. అంతర్ముఖుడు కమ్ము. అందులో ఏం చేయాలి అక్కడ? ముందు అసలు చేయటం అనే దాంట్లో నుంచి పక్కకు వచ్చేసి, సంధ్యా సాధన సరే చేయటమే ఒప్పుకుంటున్నాం. 25 నిమిషాలు, 30 నిమిషాలు. కానీ ఒకసారి కూర్చున్నాక ఇక చేయటం గురించి వదిలేసేయి. ఇక ఉండుట ఉనికి. అంటే ఈ సంధ్యా సాధనలో మనము నెమ్మదిగా ఈ శరీర ప్రాణేంద్రియ సంచారము, ఈ ఇంద్రియ సంచారం చేస్తున్నాం కదా, ఈ సంచారం అంతా కట్టిపెట్టి హృదయ స్నానం చేరిపోవాలన్నమాట. అందుకని మనము ప్రతిరోజు గురు ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఎందుకు మనము 4 నిమిషాలు 5 నిమిషాలు స్పెండ్ చేసి అంత పెద్ద ప్రార్థన చేసుకుంటున్నామంటే, మనము ఆ గురు పరంపరని ప్రచోదనం చేసుకోవాలి. మన వల్ల సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే ములుగురుచ్చ సందు లేకుండా అంతటా ఉన్నది ఎవరు? సద్గురువులు కదా. మనమున్నాము ఈ శరీరం మాత్రమే. ములుగురుచ్చ
సందు లేక ఉన్న శరీరం మాత్రమే ఉన్నది. మనము గురువులు విశ్వవ్యాపకముగా ములుగురుచ్చ సందు లేకుండా వ్యాప్తమైన వారు కదా దేశికులు. దేశికేంద్రులు అని సంబోధిస్తున్నాం కదా మనం గురువర్యుల్ని. మరి ఆ గురువులు ఎక్కడ ఉంటారు? అంతటా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు, మన సత్సంగంలో ఉంటారు. గురు సత్తా ఉంటున్నది, అంతా తెలుస్తున్నది. మరి ఆ గురు సత్తాకి మనము ప్రార్థన చేసి ప్రచోదనం చేసి వారందరి స్ఫూర్తితో హృదయస్థానం చేరి, ఆ హృదయ స్థానంలో ఏముంది? జ్ఞాత ప్రకాశపు ఉనికి ఉంది. ఇప్పుడు ఈ లైట్ ఉందండి, ఈ లైట్ వ్యవహారం చేస్తుందా? ఈ లైట్కి ఏం వ్యవహారం లేదండి. కాంతికి వ్యవహారం ఏముంది? ఉందంతే, కాంతి ఉంది, ప్రకాశపు ఉనికి అంతే, వ్యవహారం లేదు, పని ఫలితం లేదు. జ్ఞాతకి వ్యవహారం లేదు, జ్ఞాత ఉనికి, ప్రకాశపుటునికి అంతే. ఈరోజు సద్గురువులు మనందరికీ ఒక వాట్సాప్ పోస్ట్ పంపారు కదండి, నేను చూడమని చెప్పాను. ఏమని చెప్పారు అందరూ? సత్ చిత్. సత్ అంటే అసలు ఉనికే, ప్రకాశం గురించి కూడా మాట్లాడట్లేదు, ఉండుట అంతే. ఈ స్ఫురణ, మరి ఈ స్ఫురింపజేసింది ఎవరు? ఆ గురుసత్తా, ఆ జగన్మాత. ఆ గురుసత్తానే మనకి స్ఫురింపజేస్తుంది. ఇప్పుడు మనము దాదాపు 9:15 అవుతున్నది, మనం 45 నిమిషాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనకు స్ఫురిస్తున్నది కదా, అంశములు ఎక్కువేమీ లేవు, తక్కువ పదములతోనే మనము జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్ఫురిస్తున్నది ఎవరు? స్ఫురింపజేస్తున్నది ఎవరు? గురుసత్తా. అందుకని గురువు సహాయం లేకుండా అడుగు ముందుకు పడదు. అడుగడుగున స్ఫురణకి గురువే సహాయం చేస్తున్నారు. మీ ఆడియో క్లియర్గా లేదండి. ఆళ్వార్ గారు అనుకుంటా, ఆడియో క్లియర్గా లేదు. ఆళ్వార్ గారు, మీరు మెసేజ్లో టైప్ చేయండి, చాట్లో టైప్ చేయండి, అందరూ చూస్తారు. ఇక్కడ అంటే జానకి గారి దీంట్లో ఉంది కదండి, కర్మములు అయ్యే జరుగుతుంది, దాంట్లో గురుకృప చే సాధన జరిగింది అంతే. అలాగే చేసేది నేను నీలోన వెలుగు నాలోన వెలుగు ఉంటుంది. జానకి రామశాస్త్రి గారి తత్వాలు బాగా పట్టుకోండి. ఇక మనకి ముందు ప్రయాణం అంతా కూడా మనం ఇట్లా జాగరూకతతో అలర్ట్గా పట్టుకోవటమే ఎక్కడికక్కడ. ఈ చేయటానికి పొందడానికి అక్కడ ఏమీ లేదు. అక్కడ గుర్తిస్తే ఉండుట అంతే. అసలు ఈ గుర్తింపును అభ్యాసం చేయాలి. అందుకని సంధ్యా సాధన అందరూ తప్పకుండా కనీసం 3 సంధ్యలు సంధ్యా సాధన చేయవలసిందే. అది చేయకుండా మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని కూడా విచారణలే, బహిర్ముఖములే. ఇది కూడా అంతర్ముఖం కాదు, ఇది బహిర్ముఖమే కదా. మనమందరము టీమ్స్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నాము పుస్తకం పెట్టుకుని. సంధ్యా సాధన చేయవలసిందే, ఉనికిని గుర్తించుట అభ్యాసం చేయవలసిందే. అప్పుడు చేయగా 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 ఆ స్ఫురణతో జగన్మాత గురుసత్తా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది, ఎప్పుడు వీడు రెడీ అవుతాడా అని.
అట్లా ఇప్పుడు మళ్ళీ మెసేజ్ ఏమైనా పెట్టారేమో చూద్దాం. ఆళ్వార్ గారు ఏమి పెట్టలేదు, వారు ఆడియో క్లియర్గా ఉన్నట్లేదు. మళ్ళీ గురువాక్యం వెళ్దామండి. అర్థమైంది కదా? ఉనికి, వ్యవహారం. అసలు ముందు ఇది గుర్తించాలి. అసలు రెండు ఉన్నాయని గుర్తించి ముందుకాలం ఏం చేసాం? జీవనంలో ఈ పని ఫలితంతో కలిసిపోయాం, తన్మయత్వం చెందేశాం, తాదాత్మ్యత చెందేశాం. ఇప్పుడు ఏం చేశాం? ఇక నుంచి నేను చేస్తాను పని, కానీ సాధన కర్మది, స్వభావం చేత ప్రేరేపించబడిన కర్మ కాదది. నాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం స్వప్రకాశాన్ని గుర్తించటం. అందుకని నేను అంతర్ముఖమై ఆ సాధన కర్మ చేస్తాను. అది నిరపేక్షం. అక్కడ ఈ చిత్తవృత్తులచే ప్రేరేపించబడిన గుణబలం చేత చిత్తవృత్తులచే ప్రేరేపించబడిన సాపేక్షం లేదు అందులో. గుర్తింపు కొరకు చేసేది కాదు. ఒక్కసారి ఈ మాట చూడండి. గుర్తింపు ఎవరికి కాదు. ఒక్క మాట పట్టుకోండి జాగ్రత్తగా. అందరూ ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే గురువర్యులు, జాగ్రత్తగా చూడండి. గుర్తించే లక్ష్యంతో జరిగితే సాధన కర్మ. అంటే మనం ప్రకాశాన్ని గుర్తించాలి, కానీ మనని ఆడెవడో గుర్తించడం కోసం చేయటం ఏంటండి? మనని ఎవరు గుర్తించాలి ఇప్పుడు? అవిద్య కదా అది. నాకు గుర్తింపు కావాలి, రామయ్య ఈ సుబ్బారావు నన్ను మనల్ని, ఈ శరీరాన్ని ఒకళ్ళు గుర్తించాలని చేసే కర్మ ఇది. స్వప్రకాశాన్ని నేను గుర్తించాలనే చేసే కర్మ ఇది. ఎంత తేడా ఉంది చూడండి. పట్టుకున్నారా? అర్థమైందండి. స్వప్రకాశాన్ని గుర్తించే లక్ష్యం అంటే మన జీవనంలో ఈ గుర్తింపు గొడవ వదిలేయాలండి. ఎందుకంటే మనని బాగా బాధ పెడుతున్నది ఈ గుర్తింపు గొడవే. జన్మల నుంచి చూడండి, చిన్నతనం నుంచి, కౌమారం నుంచి, అన్నిటి నుంచి ఇదే గొడవ. అంతే కదా? సాపేక్షం. ఆ వాసనలు గుణబలంతో ప్రేరేపిస్తున్నాయి. ఆ స్వభావం చేత ఏవేవో చేసేసాం, కొత్త ముళ్ళు వేసేసాం. పాత ముళ్ళుకి తోడు కొత్త ముళ్ళు, కొత్త బంధములు కూడా వేసేసాం. మరిప్పుడు నా చిత్తవృత్తులు ఎలా అయినా ఉండుగాక, నేను గురువుకి శరణాగతి చెంది, గురువు రక్షణగా, గురువు నాకు ఉపదేశ మంత్రం ఇచ్చారు, అసలు ఛాన్స్ ఇవ్వరు. నేను ఒక్క సెకండ్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా నేను ఆ జపం చేస్తాను. నేను ప్రతి పనిలో కూడా నేను ఇది సాధన కర్మ చేస్తున్నానా, గుణకర్మ చేస్తున్నాను చూసుకుంటూ ఉంటాను. నేను స్వప్రకాశాన్ని గుర్తించేటట్లుగా నేను ఉంటున్నానా, లేక నన్ను వీళ్ళు గుర్తించాలని నేను ప్రాకులాడుతున్నానా, పెనుగులాడుతున్నానా? ఇదంతా పెనుగులాట. మరి పెనుగులాట అక్కర్లేదు. పెనుగులాట పరుగులాటకి స్వస్తి అక్కర్లా. పని ఫలితం అంతా పెనుగులాట పరుగులాట అండి. ఇదేనేమిటో పరిగెడతామండి, ఏదో అడ్డొస్తుంది, ఆ అడ్డొచ్చిన దాంతో పెనుగులాట, పరుగులాట. ఇక స్వస్తి నాకు అనవసరం. ఇప్పుడు నిరపేక్షం, కంపారిజన్ లేదు. సాపేక్షం అంటే కంపారిజన్, రిలేటివ్. అంతటా ఉన్న ఉనికికి ఏమి కంపారిజన్ అండి? మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలండి, సూక్ష్మంగా. సాధకులు మధ్యలో కూడా మళ్ళీ సాపేక్షం వచ్చేస్తుంది, ఏమరపాటుగా ఉంటే. వీళ్ళు బాగా సాధన చేస్తున్నారు, నేను తక్కువ సాధన చేస్తాను. వాళ్ళకి అంశ మంత్రం వచ్చేసింది, వీళ్ళకి ఈ మంత్రం వచ్చేసింది. చూడండి ఎంత జాగ్రత్తగా లేకపోతే
పైకి ఏదో చెప్పుకుంటున్నాం. స్వప్రకాశాన్ని గుర్తించే లక్ష్యంతో ఉండి నీ మంత్రం నా మంత్రం అంటావేంటి? ఎక్కడున్నాం? మన లక్ష్యం ఏమిటి? ప్రకాశాన్ని గుర్తించడం. గుర్తించటం. ఆ, నిన్ను నీవు గుర్తించాల్సింది పోయి ఇతరులను అబ్జర్వ్ చేయడం ఎక్కువైపోతుంది. గుర్తించాలని పోయి గుర్తించబడటం కోసం ప్రాకులాడట. గుర్తించబడాలా గుర్తించాలా అండి? చాలు. గుర్తించాలి. గుర్తించాలి. ఈ గుర్తింపబడటం ఎక్కడ తగులుకుంది? ఇది మనకి అభ్యాసం. అభ్యాసం మీద మోహం అంతా అభ్యాసమే కదా. అభ్యాసం చేసి అదే చెప్పుకోవడానికి ఎన్ని చెప్పినా వాడు గుర్తించేది కూడా ఈ స్థూలాన్నే కదా. అంటే బాగా పని ఫలితం పరుగులాట పెనుగులాట గుర్తించబడటం చేసి గురువర్యులు వచ్చి ఒరే నాయనా నువ్వు నీ ప్రకాశాన్ని నువ్వు గుర్తించాలిరా, గుర్తించబడటం అన్నా సరే లేదండి నేను గట్టిగా సాధన చేస్తాను, సాధిస్తాను. మనం సాధన చేయటం ఏమిటండి? సాధన జరుగుతుంది. గురువర్యులు అడుగడుక్కి వారి శక్తిని ఒడ్డి త్యాగం చేస్తే తప్ప అడుగు ముందుకు పడదండి. ఎందుకు ఇంత ముఖ్యం అంటే ఈ చిత్తవృత్తుల పైన అభిమానం ఒకటి ఉంది. కొబ్బరికాయ టెంక గట్టిగా కొడితే కానీ పగలదు కదా, అందుకని కొబ్బరికాయ కొట్టాలి. అభిమానం. అసలు దానికి ఉనికే లేదు. అహంకారానికి దానికి ఉనికే లేదు. అసలు ప్రకాశానికి ఉనికి ఉన్నది. ప్రకాశం అంతటా ఉన్నది. నాగలక్ష్మి గారి యందు ఉన్నది ప్రకాశము, తులసమ్మ గారి యందు ఉన్నది, శోభ గారి యందు ఉన్నది, వెంకటపద్మ గారి యందు ఉన్నది. అందరి యందు ఒకటే ప్రకాశం ఉన్నది. ఇప్పుడు ఎవరితో పోల్చుకోవాలి నేను? అసలు నేనెవరు? ప్రకాశమే. నేను లేను కదా. పోల్చుకునే వాడు కూడా ఉండకూడదు కదా. నేను అన్నావనుకోండి నువ్వు వచ్చేస్తావు. ఐ అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కదండి. ఐ యు హీ షీ ఇట్ కదా. నేను, నువ్వు, అతడు, ఆమె, అది కదా. నేనని అన్నాము, నువ్వని అని తీరుతాం. నేనని అన్నాము, నువ్వని అని తీరుతాం. ఎందుకంటే ఒక లైన్ గీసేసాం, ఇది నాది అనేసాం. అన్నాము, గీత గీసేసాం, 0 చుట్టేసాం. ఇక 0 లోపల 0 బయట. అందుకని ఏం చేయాలి? నేననే అనద్దు. మరి నేననే అనకపోతే మరి ఇదంతా జరుగుతున్నది ఎలా? అదంతా గురు సత్తా అండి. అదంతా ప్రకాశము, అదంతా ఉనికి, ప్రకాశము, నిరపేక్షము, గురు సత్తా, జగన్మాత, ఇట్లా చెప్పుకుంటా ఉండాలన్నమాట. ఇట్లా మొదట అభ్యాసం చేయాలి. ఇట్లా మన జీవనంలో అడుగడుక్కి, ఇది అంత తేలిక కాదండి. ఇది అడుగడుక్కి వెళ్తున్నావా, చేస్తున్నావా, 3వ శ్లోకం వరకు వచ్చావా, చేస్తున్నావా, చేయి చూద్దాం, ఏంటి ఇది ఇట్లా చేసావేంటి ఇందాక అని మన అంతరాత్మ ప్రశ్నిస్తుంది. మనని అడుగడుక్కి ప్రశ్నిస్తుంది. చాలా కష్టం. ఇది సాధన. ఇది మనం అభ్యాసం చేయాలి. ఇట్లా ఇంకా మళ్ళీ గురువాక్యంలోకి వెళ్దామండి. నిరపేక్షం, సాపేక్షం. స్వప్రకాశాన్ని గుర్తించే లక్ష్యం గుర్తింపబడటం కోసం చేసేవి. నాహంకర్త, అభిమాని.
నాహం కర్త కర్త. ఇది ముక్తి బంధము. బంధము లేకపోవటమే ముక్తి. కొత్తగా ఏం ముక్తి రావక్కర్లా. బంధము లేకపోతే ముక్తి. మోహక్షయమే మోక్షం. ఇక్కడ 3 రకాలుగా మనము ఈ గుణకర్మ జరుగుతున్నదండి. అంటే సాత్వికంగా చేసామనుకోండి, సత్వగుణంతో చేస్తున్నాము, కర్తలేడు ఇక్కడ. గురుకృప చేత ప్రతిదానికి రైలు టికెట్ కన్ఫర్మ్ అయిందండి, గురుకృప చేత అండి. గురుకృప చేత సత్సంగంకు వెళ్ళటం వీలైందండి. ఈశ్వరానుగ్రహం అండి, ఎందుకో ఆగిపోయిందండి. ఇక్కడ ఏమవుతుందంటే కర్తలేడు కదా, ఆ ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎందుకంటే అక్కడ జ్ఞాతగా స్థిరపడుతున్నాం కాబట్టి. అదే రాజసికం వచ్చేసరికి కర్త ఉన్నాడు. అదేంటంటే నేను అన్నిసార్లు సంధ్యా సాధన చేశాను, అంత చేశాను, మరి నాకేమీ అవ్వట్లేదు. అదేంటంటే నేను 1,00,000 జపం చేశాను, 100 కొబ్బరికాయలు కొట్టాను. ఇట్లా కర్త బలపడేటట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కర్త బలపడుతున్నాడో ఏమైపోయింది? పని ఫలితం. ఫలితం వచ్చేసరికి ఏమైంది? సంతృప్తి, అసంతృప్తి. చూసారా సైకిల్? ధ్యాయతో విషయాన్ పుంసః సంజ్ఞాత్ సంజ్ఞాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. ఏమన్నారండి? బుద్ధి లేకపోతే వాడికి మొత్తం నాశనం అయిపోయింది అంతా. అంటే ఈ ఈ తృప్తి ఎట్లా మనము ఫలితం ఎక్కడ మొదలైంది? ఇది ధ్యాయతో విషయాన్ పుంసః సంజ్ఞాత్ సంజ్ఞాయతే కామః. ఏదో ఒకటి ఆశించి చేయటం అనే దాంతో మొదలయ్యి మొత్తం అంతా ప్రణశ్యతి, బుద్ధి కూడా పోతుంది, అంతవరకు తీసుకెళ్ళిపోతుంది, లాక్కుపోతుంది. ఇక తామసికం అనుకోండి, ఇక ఇది మరీ అవలేదా, అవతల వారిని బాధించైనా సరే మనకు అవ్వాల్సిందే. చేయమనండి, రాత్రంతా చేయమనండి, తక్కువ నిద్ర పోనివ్వనండి, చేయమనండి, తిండి పెట్టమాకండి. ఇట్లా ఆలోచన ఇట్లా ఉంటుందన్నమాట. అంటే మాటలతో కానీ, ఆలోచనలతో కానీ, చేతలతో కానీ జీవసంఘాన్ని బాధించి ఫలితాన్ని రాబట్టుకోవటం అనే స్వభావం. చూసారా తామసికం? ఎట్లాగైనా అయిపోవాలి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జరగాల్సిందే, ఎట్లాగైనా జరగాల్సిందే అన్నామంటే కర్త బలంగా ఉన్నాడని. నాకు కావాల్సిందే అంటారు కదా పిల్లలు, అన్నీ నాకు తెలియదు, నాకు జరగాల్సిందే అంటే అయిపోయింది. ఇక నువ్వు బాధపడు, ఏడు, నవ్వు, నాకు తెలీదు, నాకు ఇది కావాలంతే. తామసికం, ప్రతీకారేచ్ఛ. అవతల వారిని వేదనకి గురి చేసి కూడా నాకు కావలసిన ఫలితం నేను సాధించుకోవాలని తామసిక గుణకర్మ, రాజసిక గుణకర్మ, సాత్విక గుణకర్మ. ఇట్లా మనము ఇంకా ఈ ఉనికి ఇది మనము రేపు చెప్పుకుందామండి. మనము వ్యవహారము చూసాము, గుణకర్మ, సాధన కర్మ చూసాము. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి అసలు అనేది మనము రేపు చూద్దామండి. ఓం
పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.